ఇక్కడ ఈరోజు ఉపస్థితులైనటువంటి మిత్రులందరికీ అలాగే పిల్లలకు నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము విశేషంగా యువక సమ్మేళనం అంటే పిల్లలకు స్వామి ప్రతి శ్రావణ మాసం వచ్చినప్పుడు ఒక సందేశము పిల్లలకి ఇస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు పిల్లలకు ఒక యువక సమ్మేళనం అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వామీజీ ద్వారా దాని తర్వాత పిల్లలకు అయితే ఇంతకుముందు మనము అనౌన్స్ చేసిన ప్రకారంగా 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన పిల్లలను సత్కరించడం జరుగుతుంది. ఆ పేర్లు మనకు వచ్చిన కొంతమంది వాళ్ళకి సత్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు మన అధ్యక్షుల వారిని వచ్చి కూడా ఒక 5 నిమిషాలు వారి సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అధ్యక్షుల వారు. దాని తర్వాత మరి కార్యక్రమం తర్వాత సరే. శ్రీమతి ఎల్గిటి విద్య గారు వారు మన పిల్లలకు అంటే ఒక 10 మినిట్స్ కొరకు ఒక యాక్టివిటీ చేస్తామని వాళ్ళు తెలిపినారు నాకు. కాబట్టి వారిని వచ్చి ఆ యొక్క యాక్టివిటీని చేయమని కోరుతున్నాను. ఉపస్థితులైన పెద్దలందరికీ మరియు చిన్నలకు కూడా నా యొక్క నమస్కారములు. మనము ఈరోజు యువక సమ్మేళనం ఉంది కదా, పిల్లల కొరకు స్పెషల్ యాక్టివిటీ, రైట్? అందుకొరకు నేను ఒక యాక్టివిటీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పేపర్స్ ఇస్తాను. ఓకే, పేపర్స్ తీసుకోవాలి మీరు. మళ్ళీ నేను 2 మినిట్స్ టైం పెడతాను, టైమర్. ఓకే, ఆ 2 మినిట్స్ టైంలో మీకు ఇచ్చిన పేపర్తో మీరు ఏం చేయాలనుకుంటుండ్రో అది చేయండి. ఓకే, 2 మినిట్స్ టైం ఇస్తా, ఒక పేపర్ ఇస్తా. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక పేపర్ దొరుకుతుంది. 2 మినిట్స్ టైం. ఇంకా మీరు ఏమైనా చేయండి, నాకు దాంతో అవసరం లేదు. 2 మినిట్స్ టైం. ఓకే, ఎవరైనా రిపీట్ చేస్తారా పిల్లలు? నేను ఏం చెప్పాను ఇన్స్ట్రక్షన్? ఏం చేయాలి? ఏ దాంతో? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. Okay, Anya. 2 minutes. Okay. So what? ఒక్క పేపర్ తీసుకోవాలి, బండిల్ పాస్ చేయాలి. ఏం చేయాలి? పిల్లలు ఒక్క పేపర్ తీసుకో, పాస్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ ముందుకు తీసుకుంటే బాగుంటుంది. యా, స్టూడెంట్స్ మీరు ముంగట వస్తే బాగుంటుంది. పిల్లలు ఓకే, బస్ కూర్చో. ఏం చేయాలనిపిస్తుంది చేయండి. ఎస్, ప్రొసీడ్, స్టార్ట్. మీకేం కావాలండి అది చేయండి. ఓకే, వేరే వాళ్ళకి చూడొద్దు. పెద్దవాళ్ళు మీకు ఇష్టం వచ్చింది చేయాలి. కాపీ నడవదు ఇక్కడ. మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి. అక్కడ ఒక పేపర్ ఉంది అన్న మీరు ముందర, మీరేం చేయలేదా? లేదు, నేను అలౌట్ చేశాను అన్నయ్య, మీరు తీసుకోలేదు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ. కింద పెట్టండి. ఓకే,
సో పిల్లలు మన అందరి దగ్గర చేతులు ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? కాళ్ళు అందరి దగ్గర ఉన్నాయా? కళ్ళు అందరి దగ్గర ఉన్నాయా? మన దగ్గర అన్ని దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా, రైట్? మనకు దేవుడు గాలి ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, రైట్? మనం మన సమయంలో ఇప్పుడు ఏం చేసాం? కర్మ చేసాం, ఒక యాక్టివిటీ చేసాం, రైట్? ఒక కర్మ చేసాం. ఇందులో నేను పేపర్ ఇచ్చాను, ఓకే? పేపర్, సమయం అందరికీ ఒకేలాగే ఇచ్చాను, కరెక్ట్? అందరూ వాడుకున్నారు. ఎలాగా వాడుకున్నారు? మీ చేతిలో ఉన్న వస్తువు చూపిస్తుంది కదా, అందరు చూసుకోండి. మీరు ఎవ్రీబడి అందరు పిల్లలు చూపించండి, మీదికి చూడండి, మీరు అందరు చూడండి. 2 నిమిషాల సమయం, అలా సేమ్ పేపర్ అందరూ వేరేలాగా వాడుకున్నారు, రైట్? ఇది కర్మ. కర్మ దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, అందరికీ ఒకేలాగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేసాము? మనకు అవసరం లాగా నడిచింది, అలాగే చేసాం, రైట్? మీరు ఈ సమయాన్ని సదుపయోగంగా వాడుకుంటే దాంతో మీరు ఏదైనా తయారు చేశారు. వాడుకోకుంటే అన్నయ్య దగ్గర అక్కడ ఉంది, కానీ అన్నయ్య వాడలేదు, కరెక్ట్? మీరు చేయలేదు. చాయిస్ మీ దగ్గర ఉండే, అవకాశం మీ దగ్గర ఉంది. ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోవద్దు అనేది మీలాగే ఉంది. అలాగే పిల్లలు మీరు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుండ్రు, టీచర్స్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తుండ్రు, లేక మీ పేరెంట్స్ మీకు ఏం చెప్పి తోలేస్తుండ్రు, అది చెయ్యాలి అనేది ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. ఆ అవకాశాన్ని ఎలాగా వాడుకోవాలా అనేది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో, రైట్? వెరీ గుడ్, అన్న చేతిలో ఉంది, కరెక్ట్. సో ఇది ఈ రోజుతో తెలిసిందా మీకు టైంను ఎలాగా వాడుకోవాలి, రైట్? ఓకే, నా ఇప్పుడు నాకు కదా ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఉంది, చెప్పొచ్చా? ఓకే, స్టోరీ ఏంటంటే కార్పెంటర్ మీ అందరికీ తెలుసా? పిల్లలు కార్పెంటర్ తెలుసా? ఎస్. ఓకే, కార్పెంటర్ ఏం చేస్తాడు? పెయింటింగా? వుడ్ కట్ చేస్తాడు, ఫర్నిచర్ తయారు చేస్తాడు, రైట్? ఓకే, సో ఒకప్పుడు ఏమైందంట, ఒక కార్పెంటర్ ఉండే, ఓకే? ఆ కార్పెంటర్ది వయసు అయింది. కార్పెంటర్ చాలా మంచి కార్పెంటర్ అన్నట్టు. ఏదైనా కళాకారు ఉండే, చాలా మంచి కళాకారు ఉండే కార్పెంటర్. ఆయన చేసే పనితోటి కదా ఎవరైనా చాలా మెచ్చుకునేవాళ్ళు. అయితే వాళ్ళ కాంట్రాక్టర్ ఆయనతోటి చాలా సంతోషంగా ఉండేవాడు. ఎందుకంటే ఈ కార్పెంటర్ నా దగ్గర ఉన్నందుకు నా దగ్గర చాలా మంది వచ్చి నాకు పని చేసియండి అని అడుగుతున్నారని. సో ఆయనతో ఆయన చాలా బాగుండేవాడు. మళ్ళీ ఈ కార్పెంటర్ ఏమన్నాడంటే, నా వయసు వచ్చేసింది, ఇప్పుడు నేను రిటైర్ కావాలి. రిటైర్మెంట్ ఏజ్ ఏమైనా ఉంటుంది తెలుసా? రిటైర్మెంట్ 60. రిటైర్మెంట్ అంటే తెలుసా పిల్లలు? ఎస్. ఓకే, సో రిటైర్ అవ్వాలని ఉంటుంది. సో ఆయన చెప్తాడు, ఇప్పుడు కొన్ని రోజుల లోపల నేనేం చేస్తాను, నేను రిటైర్ కావాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఓనర్ కాంట్రాక్టర్ ఏమంటారంటే, కొంచెం నా కొరకు కదా ఒక పని చేసి పెట్టావా అని అంటే, లేలే నాకు వీలు కాదు, నేను చేయలేను, లేలే ప్లీజ్ నా కొరకు చెయ్యాలి, నాకు అవసరం ఉంది ఈ పనితో, కొంచెం దయచేసి చేసియండి నాకు ఈ పని అంటే, సరే పర్వాలేదు నేను చేస్తానంటాడు. ఆ పని ఆయన చేసేదానికి తీసుకుంటాడు. కానీ ఆయనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ బికాజ్ ఆయన ఫోర్స్ చేసిండు కదా కాంట్రాక్టర్కి, చెయ్యాలి నా కొరకు అని. ఊరికే చెయ్యాలి కదా, ఇక లే అనకుండా చేసి పెట్టాలి అని ఎలాంటిదో కట్టేవాడిండు, ఎలాగో చేసేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, నాకేంటిది ఇప్పుడు లాస్ట్ ఉంది కదా అని అలాగే చేసేసాడు. పని పూర్తి చేసేసాడు, చెప్పేశాడు నాతో పని అయింది, ఇగో అయిపోతుంది, ఇక నేను వెళ్తున్నా, ఇది లాస్ట్. అప్పుడు ఏమైండొచ్చు? ఎనీ గెస్? ఏమైండొచ్చు? పని అయిపోయిందా? ఓకే, ఆయన శ్రద్ధ లేని పని చేసేసిండు, ఓకే. బట్ కాంట్రాక్టర్కు తెలుసు ఆయన ఏం చేసిండు అనేది? అసలు తెలియదు. కాంట్రాక్టర్ ఏం చేసిండు తెలుసు, ఎందుకంటే ఆయనకి ఈయన మీద బాగా గౌరవం. ఆయన ఏం చేసిండు, ఈయనకు తాళపు చెయ్యి ఇచ్చిండు, ఇది చేసిందంతా నీ కొరకే, ఇది నీ ఇల్లు కొరకే, నీ కొరకే, ఇన్ని రోజులు నాతో పని చేసినందుకు, ఈ లాస్ట్ మాట కూడా నాకు గౌరవం ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ, ఇది నా తరఫు నుండి నీకు రిటర్న్ గిఫ్ట్. అప్పుడు ఏమైంది? సంతోషపడతాడా, అప్సెట్ అవుతాడా? ఎందుకు అప్సెట్ అవుతాడు? ఏం మంచి చేయలేడు, మంచి చేసిండు ఆయన, చెయ్యలేదు. తో టైంను సరిగ్గా వాడకుండా సిన్సియారిటీ చూపించిండు, అప్పుడు లాయల్టీ ఉండేనా, ఏదో చెయ్యాలి అని చేసేసిండు. రిజల్ట్ ఏమైంది? ఆయనకి ఏమొచ్చింది? రిజల్ట్ మంచిగా వచ్చిందా?
మంచి రాలేదు. ఎందుకు మంచి రాలేదు? ఎగ్జాక్ట్లీ, శ్రద్ధ లేక, టైం వాడుకోకుండా సరిగ్గా వాడుచింది. కానీ ఆయనకు అది సంతంకే సంతోషం లేకుండా పోయింది. ఓకే, దీంతో మనకేం తెలుస్తుంది? మేఘ్నా, ఎనీ ఐడియా? ఓకే, చేసే పని మంచిగా చెయ్యాలి. ఏదైనా పని బాగా మంచి చేయాలి. అది 2 నిమిషాల పని అయినా మంచి చేయాలి. మమ్మీ మీకు ఇల్లు క్లీన్ చేయమంటుంది, అప్పుడైనా మంచి చేయాలి. మమ్మీ షాప్కు తీసుకురమ్మంటే కూడా ఏం తీసుకొచ్చినా మంచి చేయాలి. స్కూల్లో టీచర్ ఏం చెప్పినా కూడా మంచి చేయాలి. స్వామి దగ్గర వచ్చినప్పుడు కూడా ఇక్కడ శ్రద్ధతో వినాలి. ఎక్కువ మనకు అర్థం కాదు, కొంచెం ఏం అర్థమైనా కానీ అది తీసుకొని వెళ్ళాలి. నేను ఇక్కడిది ఎగ్జాంపుల్ నేను మాట్లాడుకోదలుచుకోలేదు. ఈరోజే ప్రొద్దున నేను ప్రకాష్ అన్నయ్య కన్నా అన్న నేను మాట్లాడాలి అని. ఒక్కటి ఏంటంటే, నేను మొన్న కుంకుమ అర్చనం రోజు వచ్చాను ఇక్కడికి. అక్కడ నేను పసుపు కాళ్ళకు పెట్టే సేవ చేశాను. ఆ రోజు ఒక అబ్బాయి 5 సంవత్సరాలు ఉంటాడు. అబ్బాయికి చేతులు కడుక్కోవాలని ఇష్టం ఉండే. వాష్ బేసిన్ దగ్గర వెళ్ళిండు, చిన్న స్టూల్ తీసుకుండు, దానిపైన ఎక్కిండు, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. అక్కడ లైట్ ఆన్ ఉండే, అక్కడ ఎవరు లేకుండే. అబ్బాయి స్విచ్ ఆఫ్ చేసి స్టూల్ తీసుకొని ఎక్కడికి తీసుకుంటూ అక్కడ మళ్ళీ పెట్టేసింది. అది చూసి మనసుకు ఎంత ఆనందం అనిపించింది. ఇది ఆయన ఇల్లు కాదు, కానీ ఈ స్థలంను ఎలా వాడుకోవాలి అది ఆ అబ్బాయి వాడిండు. అదే నేను ఒక సుమారు 35 సంవత్సరాల ఆడామని చూశాను. ఆమె కుంకుమార్చనకు ఇచ్చిన ప్లేట్ అక్కడ వదిలేసి ఇక్కడ స్థలం వల్ల అత్తమ్మ ఇచ్చిందని ఇక్కడికి వచ్చేసింది. ఆ ప్లేట్ గౌరవం ఏంటి? రైట్? చాలా బాధ అనిపించింది అప్పుడు చూసి. ఈ చిన్న పిల్లలు నయమా లేక మన పెద్దవాళ్ళం మంచిగా నయమా అని. పిల్లలు మీరు ఎక్దమ్ మీన్స్ క్లీన్ హార్ట్ ఉంది, ఇది ఎప్పటికీ మెయింటైన్ చేయండి. ఓకే, మళ్ళీ ఏ పని చేసినా విత్ ఫుల్ రెస్పెక్ట్, విత్ ఫుల్ ఫోకస్. ఓకే, ఆ టైంలోనే ఉండి ఎంత బాగా చేయాలనుకుంటారో అంత బాగా చెయ్యండి. దాట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మీరు. పిల్లలు ఏ పని చేసినా ఎట్లా ఇంట్రెస్ట్తో చేయాలో, డెడికేషన్ ప్లస్ డిసిప్లిన్ ఎలా ఉండాలో ఉదాహరణతో కథతోటి మనకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇప్పుడు మన జాయింట్ సెక్రటరీ శ్రీ బడుగు విశ్వనాథ్ గారిని వచ్చి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయమని కోరుతున్నాను. ప్రణమిల్లుతూ మరియు మన సత్యానంద భక్త ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పూజ్యశ్రీ శ్రీహరి తీర్థస్వామి పాదాలకు నమస్కరిస్తూ, వచ్చినటువంటి భక్తులకు మరి యువకులకు విద్యార్థులకు ఈరోజు అంటే ప్రతి సంవత్సరం మనము శ్రావణ మాసం లోపల ఎన్నో వివిధ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా గత వారము మనము మన మండలికి నిస్వార్థంగా అమూల్యమైనటువంటి సేవలను అందించినటువంటి జ్యేష్ఠులను మనము సన్మానించుకున్నాం. తర్వాత ఈరోజు మనము యువకుల యొక్క సమ్మేళనము, అంటే యువకులకు మన శ్రీహరి తీర్థస్వామి గారు సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా మన మండలి భక్తులైనటువంటి విద్యార్థులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలను మన యొక్క స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా సన్మానము లేదా ఒక ఆశీర్వాదం, అది సన్మానం అని కాదు, ఒక గురుదేవుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పూజ్యులైనటువంటి వారి చేతుల మీదుగా మీకు ఒక చిన్న ఒక ఆశీర్వాదం లాగా ఆశీస్సులు మీకు లభించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. స్వామీజీ ఈరోజు కూడా వారి ఉపన్యాసంలో నిష్కామ సేవ గురించే మాట్లాడినారు. అంటే 9 రకాల భక్తి ఉందని చెప్పి, దాంట్లో వివిధ రకాలు అయితే ఉన్నాయో 9 ప్రకారాల ఆ సేవ గురించి ఈరోజు చెప్పడం జరిగింది. దాని గురించే మన విద్యార్థులు ఎలా ఉండాలి, యువకులు ఎలా ఉండాలని చెప్పి మా సిస్టర్ విద్య గారు కూడా ఒక కథ లోపల ఒక మంచి సందేశాన్ని అందించారు. అయితే నేను గత వారం లోపల ఏదైతే నేను కార్యక్రమం చూశానో, ఎవరైతే మన మండలికి ఎన్నో సంవత్సరాలు
నిష్కామంగా నిస్వార్థ సేవ చేసినటువంటి వృద్ధులు అంటే జ్యేష్ఠులు వాళ్ళకు సన్మానించినప్పుడు వారిని వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఇంటెన్షన్, వారి యొక్క మండలికి ఏ విధంగా సంపర్కమైనారు, వారి యొక్క అనుభవాలను చెప్పమని కోరినప్పుడు వారు చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో నిజంగా నా యొక్క గుండెకు హత్తుకున్నాయి. అందులో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటి అంటే సారాంశము అందరు చెప్పిన దాంట్లో ఒకటే ఏమిటంటే వాళ్ళకు గురుదేవులి పైన ఈజ్ అ బ్లైండ్ ఫెయిత్, అంటే అది అంధశ్రద్ధ, అటువంటి అంధభక్తి ఉండాలి. దానికి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వద్దు, ఇది ఎట్లా, ఇదేంటిది, దానికి సైంటిఫిక్గా మనం ఆలోచించవద్దు. అటువంటి ప్రగాఢమైనటువంటి అంటే విశ్వాసము ఆ యొక్క గురుదేవుని పైన ఉండే, మండలి పైన ఉండే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చిన్న పనులే కానీ సేవ చేస్తూ ఇక్కడ మండలి లోపల ఎంతో వాళ్ళు సేవ చేసినారు. సో ఇవన్నీ మనకు ఒక సందేశం అన్నట్టు, ఇవన్నీ యువకులకు మన అందరికీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. సో అదే భాగంగా మనం ఈరోజు ఈ యొక్క విద్యార్థులను మనము సన్మానించుకుందాము. సో యువకుల యొక్క సందేశము మనకు శ్రీవారు ఎలా అయినా సందేశాన్ని ఇస్తారు కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు సమయము మనకు లేదు కాబట్టి మనందరం విద్యార్థులందరూ బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు అనిపిస్తుంది చిన్నప్పుడు మనం పెద్దగా నేను చదువుకోలేదని బాధపడతాం. అట్లానే యువకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఆఫీస్లో పనిచేస్తుంటారు, ఇవన్నీ వాళ్ళన్నిటికీ కావాల్సింది ఏంటంటే మోరల్ వాల్యూస్, మనిషి ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. ఎందుకంటే మనము లేకుంటే జంతువులకు మనకేమీ భేదం లేదన్నట్టు. మన భగవంతుడు మనకు మనుషులకు ఒక ప్రత్యేకం ఏమి ఇచ్చిందంటే మనకు ఆలోచన, మనము నాలెడ్జ్, మనం ఆలోచించి పని చేయగలుగుతాం. అది మనకు జంతువులకు లేదు. సో ఇవన్నీ ఒక మంచి గుణాలు, మనకు మంచి వాల్యూస్ రావాలంటే ఇలాంటి మండలికి ఆధ్యాత్మిక సంఘాల లోపలనే మనకు లభిస్తుంది. సో మనకు మంచి పౌరులుగా మనం కావడానికి కూడా ఈ మండలి ఆధ్యాత్మిక సంస్థలు గురుదేవుల యొక్క బోధనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనము అట్లా ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ఈరోజు, మొబైల్ కానీ ఇంటర్నెట్ కానీ మన యువకుల్ని విద్యార్థుల్ని ఎన్నో ప్రక్క త్రోవను వాళ్ళకి ఎన్నో సైడ్ లైన్స్ అంటే చదువు మీద ఎన్నో దెబ్బతీసేటట్టు ఎన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు పేపర్లో చూసినా కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న కలకత్తాలో డాక్టర్ పైన మానభంగం, ఇలాంటివన్నీ జరగడానికి కూడా కారణము ఎంతో మేధావులమైన చదువుకున్నాం, ఎంతో ఉన్నత హోదాలో ఉన్నా కూడా మన యొక్క సంస్కారం అనేది, వాల్యూస్ అనేది లేకపోవడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో అవన్నీ మంచి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కావాలంటే ఈ ఆధ్యాత్మికత అనేది చాలా అందరికీ అవసరం. అదొక ఫౌండేషన్ అన్నట్టు. సో మీరందరూ ఆ యొక్క మండలికి రావాలి. ఎందుకంటే యువశక్తి, ఇది ఏ సంస్థకైనా యువశక్తి చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు వాళ్ళు సేవ చేసినారు, వాళ్ళు తర్వాత వాళ్ళు ఉంటారు, వాళ్ళు మార్గదర్శకంగా ఉంటారు, కానీ పని చేసే వాళ్ళు కావాలి. యువకులు వచ్చినట్టయితే మనకు కొత్త నాలెడ్జ్ వస్తుంది. అంటే వాళ్ళ యొక్క న్యూ ఐడియాస్, పాత వాళ్ళు ఉన్నారనుకో అదే విధంగా పోతుంటారు, కానీ కొత్త వాళ్ళు న్యూ ఐడియాస్తో వస్తారు, మన మండలికి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతారు. మొన్న కొద్ది రోజుల క్రితం మన యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది, ఏజిఎం జరిగింది. అందులో ఒక సభ్యులు మాకు కార్యవర్గానికి ప్రశ్నించారు, మీరు యువకులను మండలికి రావడానికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి, మండలికి రావడానికి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టినారా? అది చాలా చాలా మంచి ప్రశ్న. నిజంగా చెప్పాలంటే మన యువకుల కోసము మనం ఏం చేస్తున్నాం? మరి వాళ్ళకు ఒక లాంగ్వేజ్ సమస్య ఉంది, వాళ్ళకి ఇక్కడ వస్తే తెలుగు అర్థం కాకపోవచ్చు, తెలుగులో ఇప్పుడు మాట్లాడడం తక్కువైపోయింది. వారికి అర్థమయ్యే విధంగా మనం ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలి. ఇది మనము ఆ రోజు చాలా బాగా అనిపించింది. ఇది మనం అందరం కార్యవర్గంలో కానీ స్వామీజీ గారితో కానీ మనం కూర్చొని ఇవన్నీ మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకొని యువకులను ఏ విధంగా మనం మండలికి వచ్చేటట్టు చేయగలుగుతామో ఇవన్నీ మనం ఒక ప్రణాళిక, ఒక
ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం వెళ్తే మండలి అభివృద్ధి, మన గురుదేవుల యొక్క ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టినరో మనకు ఈ అందరికీ మనం తెలిపిన వాళ్ళం కూడా అవుతాము. సో ఇంతటితో అంటే ఎక్కువగా మరి పోకుండా ముందుగా మనము అది ప్రకాష్ మనము విద్యార్థులని ముందుగా సన్మానిద్దాము. ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, స్నాప్చాట్ అని, దాంట్లోనే మన యొక్క స్క్రీన్ టైం ఎన్నో గంటలు మనం వృధా చేస్తున్నాం. నేను ఒక ఉపన్యాసం విన్నాను, మనము గర్వపడతాం నాకు ఎంతమంది ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో నాకు 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి, ఫేస్బుక్లో నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. కానీ ఆ ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకుంటారా? సో అలాంటి మనము రీల్స్ తయారు చేయడము, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము అనవసరమైనటువంటి అందులో కాలక్షేపం చేసే బదులు మన యొక్క వృత్తి మీద మన యాజ్ ఎ స్టూడెంట్ మన బాధ్యత ఏమిటి? మనం చదువుకోవాలి. యువకులు కూడా వాళ్ళు ఏం పని చేయాలనో చేయాలి. ఇప్పుడు విద్యా గారు చెప్పారు, మనం ఏ పని చేసినా మంచిగా చేయాలి, అంటే ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నేను బీఎడ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అతడు ఎన్కే పాటిల్ అని, అతడు సైకాలజీ సబ్జెక్టు నేర్పించేవాడు. ఆయన ఎప్పుడు తన యొక్క లెక్చర్లో చెప్పేవాడు కి మనం జాడు కొట్టినా అంటే ఊడ్చినా కూడా ఇట్లా అనుకోవాలి, మేరే జైసా జాడు और कोई మారేగా नहीं, ఐఎమ్ ద బెస్ట్. అంటే ఆయన చెప్పారంటే మనం ఏ పని చేసినా నాకంటే బెటర్ ఇంకెవరు లేరు అని ఆయన ఆ విధంగా ఎప్పుడు చెప్పేవాడండి. నాకు ఇప్పటికీ జ్ఞాపకం వచ్చింది ఈ స్టోరీ విన్న తర్వాత. సో మనం ఏ పని చేసినా అంటే చిన్న పని కానీ పెద్ద పని కానీ మనం ది బెస్ట్ చేయాలి. అది ఏదో టైం పాస్ చేసేస్తాము అని ఆ విధంగా కాకుండా మనం చేసే పని శ్రద్ధతో మంచి సేవాభావంతో చేస్తే అది ఆ భగవంతుడి కూడా బాగుంటుంది, వారు కూడా సంతోషపడతారు. స్టార్ట్ చేద్దాం. కాంత్, నరేష్, నమ్రత, బాల్ భారతి పబ్లిక్ స్కూల్ ఖార్గర్ వచ్చారా? ఇక్కడ లింబాద్రి వాళ్ళు వారు ఎవరు తల్లిదండ్రులు ఉన్నా ఎవరు లేరా? వాళ్ళు లేరు. ఠీక్. ఇంకో తాటికొండ రన్విత రవీంద్ర కుమారి, తాటికొండ రన్విత రవీంద్ర కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్. వారు రాకపోయినా విద్యార్థులు రాకపోయినా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా తాటికొండ రన్విత రమేష్ రవీంద్ర కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్ ఫస్ట్ స్టాండర్డ్ ఎవరు రాలేదు కదా? ఠీక్. సెకండ్ స్టాండర్డ్ కుమారి భోగ శృతిక్ ఆదిత్య అనుష రాయల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నారా? ఠీక్. ఒక నిమిషం బాబు మీరు రెడీ ఉండండి. ఇంకా గాలి హర్దేశ్ శంకర్ ఎంపీఎస్ ఎల్కే వాగ్జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నారా వారు? ఓకే, వెరీ గుడ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ బిఎంసి స్కూల్ లోపల ఎల్కే వాగ్జీ ఈజ్ ఇంటర్నేషనల్ స్కూల్. అది ఐసిఎస్సి బోర్డు, అక్కడ అడ్మిషన్ దొరకడమే సిబిఎస్సి ఐసిఎస్సి బోర్డు, అక్కడ అడ్మిషన్ దొరకడమే చాలా కష్టం. బిఎంసి స్కూల్ మాటుంగాలో ఉన్నది ఎల్కే వాగ్జీ స్కూల్. అది ప్రైజెస్ రెడీ పెట్టుకోండి. ఓకే, భోగ శృతిక్ ఆదిత్య అనుష ఇక్కడ రావాలి స్వామివారి దగ్గరికి. ఒక్క నిమిషం ఫోటో రామకృష్ణ ఉన్నా? రామకృష్ణ స్వామితోటి ఇచ్చాను, స్వామికే ఇచ్చాను. ఒక్క నిమిషం, రామకృష్ణ లేడా? మాస్టర్ రామకృష్ణ ఒక్క నిమిషం నీది ఇస్తావా? నాది ఇలా పేర్లు ఉన్నాయి. ఒక్క నిమిషం, నా ఇలా పేర్లు ఉన్నాయి. తెలి వాడికి దండం పెట్టుకొని
ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మండలికి వచ్చినా ఏం చేయాలి భగవంతుడికి అక్కడికి వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేసి కూర్చోవాలి. ఓకే, అందరు చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్. శృతిక్ ఆదిత్య. ఓకే, నెక్స్ట్ స్వామిని కూడా మొక్కి వెళ్ళాలి. ఇది కూడా నేర్చుకోండి. మంచి గాలి స్వామిని మొక్కి మొక్కి గాలి హర్తేజ్ శంకర్ లావణ్య. మనం అక్కడ గురుదేవుని మొక్కి రావాలి. ఓకే ఓకే చాలు. ఓకే, వెరీ గుడ్. ఎవరికి పిల్లలు తర్వాత అడుగుదాం. వీడు బాగా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు వచ్చినా నన్ను పలకరిస్తాడు. ఏం పలకరిస్తాడు తెలుసా? స్వామి బాగున్నారా? చూడండి, చిన్న అబ్బాయి అయినా కూడా స్వామిని పలకరిస్తుండట. ఎలా ఉన్నా చాలా సంతోషం బాబు. తర్వాత రాంపెల్లి హంసిక జ్ఞానేశ్వర్, కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్. ఈ అమ్మాయి చాలా హుషారంట. మేము ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్లో కోవిడ్ సమయం లోపల ఆన్లైన్ క్లాస్ మేము బాల్ వికాస్ క్లాస్ జరిపించినప్పుడు ఈ అమ్మాయి భగవద్గీత శ్లోకాలు చాలా బాగా నేర్చుకునేది. మన జ్ఞానేశ్వర్ గారి అమ్మాయి, రాంపల్లి జ్ఞానేశ్వర్ గారి డాక్టర్, చాలా మంచి హుషారు అమ్మాయి. ఈ అమ్మాయి కూడా బొంబాయికి నేను రాగానే వాళ్ళ నాన్నగారు చెప్పు, నేను స్వామి ఇక్కడ నిలబడి ఇక్కడ రాగా ఇక్కడ నిలబడి తలకొక్కుల శ్రీరామ్ నరేష్ నమ్రత కేపీసీ పబ్లిక్ స్కూల్ ఖార్గర్. రాలేదా? ఓకే ఓకే, ఠీక్ హై. రంగు వెన్నెల రవికుమార్ స్నేహ. ఈ వెన్నెల కూడా నిజంగా వెన్నెల. ఈ అమ్మాయి కూడా బాల్ వికాస్ క్లాసెస్ టాప్ అన్నట్టు. ఎగ్దమ్ శ్లోకాలు ఏవైతే నేర్పితే ఇంత ప్రొనౌన్సియేషన్, పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా మనము ఆ శ్లోకాలు చదవలేమో అనిపిస్తుందట. అంత బాగా చదివేది. మన రంగు రవి గారి అమ్మాయి కూతురు, డాక్టర్. తర్వాత ఫోటో మీద తర్వాత రంగు వసుధర్. ఫోటో ఎవరండి అండి? ఇది స్వామిని రంగు వసుధర్. వీరు కూడా రవికుమార్, మన కమిటీ సభ్యులైనటువంటి రంగు రవి గారి యొక్క అబ్బాయి. చాలా ఇతడు కూడా బాల్ వికాస్ క్లాసెస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేవాడు. శ్లోకాలు కానీ కథలు కానీ ఈవెన్ డ్రాయింగ్ చాలా బాగా చేసేవాడు. అది వెరీ గుడ్ ఇన్ ఆర్టిస్ట్. అది వెరీ గుడ్ ఆర్టిస్ట్. తర్వాత విద్యార్థులు తాటిగొండ అనీష్ రవీంద్ర, స్కూల్ అవర్ లేడీ ఆఫ్ సాల్వేషన్ హై స్కూల్. వచ్చారా? రాలేదా? వారి యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉంటే రావచ్చు. రవీంద్ర ఫస్ట్ చేసుకున్నాము, సెకండ్ ఇప్పుడు చెప్పండి. నైమిషారణ్యం అది మీకు చెప్తున్నాను. అన్ని అప్పుడు ఆయనే లైవ్ చికెన్ మళ్ళీ చేంజ్ వాటర్ పట్టదు. మనము ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఏదో నేను కాస్ట్ చెప్తున్నాను. మొబైల్ ఇది పట్టుకో.
మీరు రాసుకోలేదా? రాసుకోలేదు, బిదే రాసుకోలేదు. ఫస్ట్ థర్డ్ వాళ్ళకి అనీష్ రవీంద్ర రాలేదా ఎవరు? ఓకే ఓకే. ఇప్పుడు ఎస్ఎస్సి దుర్గం మేఘనా మధుకర్ రాజేశ్వరి, ఈ అమ్మాయి కూడా మన యొక్క రాపేలి రామకృష్ణ గారి మన్మరాలు, రాజేశ్వరి కూతురు. చాలా మంచి బ్రిలియంట్ అమ్మాయి అన్నట్టు, చాలా చదువుల్లో కూడా చాలా మంచి హుషారు. మన ఎస్ఎస్సి లోపలనే మంచి 80+ సంథింగ్ పర్సెంటేజ్ వచ్చింది బిఎంసి స్కూల్లో చదువుకొని కూడా. ఇప్పుడు ఐ థింక్ విల్సన్ కాలేజ్ కదా, విల్సన్ కాలేజ్ లోపల 11th చేస్తున్నా అన్నట్టు. వెరీ 11th కనిపిస్తలేదు. ఎస్ ఎస్. గాలి ఉత్తేజ్ శంకర్ లావణ్య ఎస్ఎస్సి, ఇద్దరికి కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది, 84% చాలా నయం, చాలా మంచిది. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు నువ్వు? ఏ కాలేజు? ఇప్పుడు ఎల్ఫిస్టన్ కాలేజ్. ఎల్ఫిస్టన్ కాలేజ్. సైన్సా? సైన్స్. వెరీ గుడ్. తర్వాత ఎస్ఎస్సి పాస్ అయినటువంటి క్యాండిడేట్ కన్నా జయేష్ నరేంద్ర రాలేదా? ఠీక్. నెక్స్ట్ కట్కం శ్రేయస్ రాజ్ కుమార్ రాజేశ్వరి ఎస్ఎస్సి లోపల 79 పాయింట్ వచ్చిండ్రా ఎవరైనా? తెలుపలేదా? ఫోన్ చేయాలిగా మన అంటే వాళ్ళకు ఐడియా లేకుండా. ఎస్ఎస్సిలో పాస్ అయిన వాళ్ళు ఎంబేరి యోగేష్, వశిష్ఠ, పద్మ. ఎస్ఎస్సి లోపల హెచ్ఎస్సి 12వ తరగతి లోపల 66.17% వచ్చింది. వీరు మన వశిష్ఠ గారి, ఎంబేరి వశిష్ఠ గారి అబ్బాయి యోగేష్. ఈ యోగేష్ కూడా మన బాల్ వికాస్ క్లాస్లో పార్టిసిపేట్ అయ్యేవాడు. ఇతడు మంచి యోగా మాస్టర్ అన్నట్టు. మంచి అప్పుడు మాకు కూడా అంటే విద్యార్థులకు కూడా స్టూడెంట్స్కు యోగా కూడా నేర్పించేవాడు అన్నట్టు. తర్వాత క్యాండిడేట్ మంచే రాధిక రామకృష్ణ అరుణ. ఈ అమ్మాయి ఎంఎంఎస్ 7th సెమిస్టర్ 4th పాస్ అయింది. మంచే వచ్చిందా? అరే పురుషోత్తమ చేసుకోండి లేరా? ठीक है. నెక్స్ట్ మంచే కార్తిక్ గంగాదాస్ బీటెక్. ఓకే పూజారాయ్. మంచే కార్తిక్ మీ అమ్మాయి? పర్లేదు మన పూజారి యొక్క కొడుకు మన్మడు అన్నాడు. కొడుకు మంచి పెద్దమ్మాయి కొడుకు గణపతి పోతారు. అయితే పెద్ద గణపతి ఆర్డర్ వచ్చిందంటే అక్కడ పోయినని నేను ఎప్పుడైనా వస్తానని అని చెప్పింది. ఎస్ఎస్సి కూడా ఉండే కదా, ఎస్ఎస్సి కూడా ఉండే కదా ఇవాళ అది ఫస్ట్ ఇది చేయండి. ఇద్దరు ఉన్నారు కదా. మంచి పురుషోత్తం కూడా రావాలి మరి. మంచి అదొకటి ఎవరికి ఇచ్చినాం కదా. ఎవరికి లేదు మంచి లే అది తలకు ఇంకేదో మంచి అంటే ఒకటి మంచి ఇదే మంచి రాధిక రామకృష్ణ. ఇంకెవరికి అంటున్నారు డాక్టర్? తర్వాత సబ్బని శ్రీకాంత్ నరేందర్ బిఏ ఇంజనీరింగ్. మీరేనా? మీ అన్న కొడుక? ఠీక్. ఇంకెవరంటారు స్వామిజీ? డాక్టర్ వాళ్ళది వెన్నెల
డాక్టర్ గారు ఇది లాస్ట్ హన్సిక అయింది కదా, పేరు పంపించాను లాస్ట్ పంపించాను. అది చూస్తా. ఇంకెవరు ఉన్నారా? ఏమీ లేదు. ఇంతే కదా. ఫోటో రాలేదా? కుమారి ఎలిగేటి అర్పిత నరహరి, అమ్మాయి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. అమ్మాయి గిట్ట రాకున్నట్టయితే వారి ఫాదర్ నరహరి గారు వచ్చి ఆ యొక్క బహుమానాన్ని స్వీకరించాలని ప్రార్థన. అమ్మ కూడా రావాలి, అమ్మగారు కూడా. పేరెంట్స్ ఇద్దరు మీ దగ్గర ఇద్దరు వస్తే బాగుంటుంది. నరహరి కూడా అయితే వెరీ మండలికి చాలా మంచి సేవ చేసేటువంటి వ్యక్తి. ఏ పనైనా కానివ్వండి, ఈవెన్ డొనేషన్స్ అడిగినా అడగకున్నా చాలా పెద్ద అమౌంట్ కూడా డొనేషన్ చేస్తుంటారు ఎప్పుడు. ఆగండి వెయిట్ ఇది ఇచ్చిన తర్వాత వీరి యొక్క పెద్దమ్మాయి కుమారి రితిక నరహరి ఉన్న ఇటీవల లోపలనే సిఏ అంటే మన తెలుసు సిఏ ఇన్ ఫస్ట్ అటెంప్ట్లోనే సిఏ పాస్ అయినారు. సో అమ్మాయి రాలేదు, వస్తే చాలా బాగుండేది, మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉంటుండే. అన్న వారి తల్లిదండ్రులు రావాలి, ఎందుకంటే సిఏ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావాలంటే తల్లిదండ్రుల యొక్క కృషి చాలా ఉంటుంది. వాళ్ళు ఎంత కృషి చేశారో మనకు అర్థమవుతుంది. సో ఇంకెవరు ఉన్నారట, ఏమైనా ఉంటే ఇచ్చేసారు. ఉన్నారా? ఇచ్చేద్దాం. పేరు ఇచ్చినాను, పప్ప ఇచ్చిండా. వినాయక్ మన లిస్టులో రాలేదు, పప్ప ఇచ్చారట. కానీ ఠీకే, మనం వచ్చిన వాళ్ళందరికీ ఇద్దాం రామ్ అసలు. తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పారితోషికాలు తీసుకున్నారో స్వామీజీ దగ్గర, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే, ఎవరైనా మీ యొక్క అనుభవాలు చెప్పదలుచుకుంటే ఎవరైనా రావచ్చు. ఆ తర్వాత గ్రూప్ ఫోటో అవుతుంది, తీసుకుంటాం. ఓకే, ఎవరైనా స్టూడెంట్స్ విద్యార్థులు అంటే ఒక రిప్రజెంట్ ప్రతినిధిగా ఎవరైనా వచ్చి, ఇంకెవరైనా ఉన్నారా స్టూడెంట్స్? అచ్చా రా బాబు. వినాయక్, చాలా సంతోషం. ఏం పేరు? కృష్ణ మంచే కృష్ణ వినాయక్. ఎన్నో తరగతి పాస్ అయినావు? స్టాండర్డ్ 5th. ఏ స్కూల్? సాల్వేషన్. వెరీ గుడ్. స్వామిని మొక్కి అక్కడ ఇయ్యలేరట మరి. ఇప్పుడు ఇచ్చేద్దాం, తర్వాత తెద్దాం. మిగతా అవసరం పడితే మళ్ళీ కొందాం. ఈ అబ్బాయి కూడా హరీష్. వెరీ ఒక్క ఫోటో తీసే ఫోటో ఒక్క నిమిషం. ఫోటో పేరేంటి? హరీష్ రమేష్ సామల హరీష్. ఎన్నో తరగతి? 4th. తో మీరు కూడా ప్రయత్నించుకోండి. ఓకే, కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేము చాలామందికి ఇవ్వాలనుకున్నాం, కానీ కార్యదర్శి గారు ప్రతి వారంలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేసినారు, గ్రూప్లో కూడా వేసినారు. మన భక్తుల నుంచి మనకు అనుకున్నంత అంటే మేము ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ మన భక్తులు ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు ఆ పిల్లలకు కలగాలని చెప్పి మీరు ఎక్కువ సంఖ్యలో మాకు మీ యొక్క రిజల్ట్స్ మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్ ఇది విద్యార్థుల యొక్క ఫోటో సెషన్ ఉంటుంది, స్వామీజీతో గ్రూప్ ఫోటో ఉంటుంది. సో ఎవరు కూడా వెళ్ళొద్దు చివరికి. తర్వాత
స్వామీజీ వారి సందేశం ఉంటుంది. సో నాకు కార్యదర్శి గారు ఏదైతే బాధ్యత అప్పగించినారో సో ఇంతటితో సమాప్తం అయిపోతుంది. నేను మైక్ వాళ్ళ జ్ఞానేశ్వర్ వాళ్ళ జ్ఞానేశ్వర్ దాబా కామ్యారు. ఇచ్చేయండి. ठीक है వెరీ గుడ్. చాలా యాక్టివ్గా ఉంటారు. బాబు చాలా యాక్టివ్ అంటే నేను వచ్చానంటే అంతే, వాళ్ళ నాన్నతో పోరు పెట్టుకుంటారు. స్క్రీన్ షేర్ ఓకే. చాలా సంతోషం, మీరందరూ ఈ యొక్క ఆశీస్సులు ఈ బహుమానాన్ని తీసుకున్నారు. సో మండలిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు గురుదేవుల్ని జ్ఞాపకం పెట్టుకొని మంచి విద్యావంతులు కావాలని నేను మనసారా కోరుతున్నాను. ఆ యొక్క గురుదేవులను ప్రార్థిస్తున్నాను. ఇంతటితో మైక్ నేను మన కార్యదర్శి ప్రకాష్ గారికి అందజేస్తాను. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదములు శ్రీ విశ్వనాథ్ గారు. చాలా మంచిగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలందరూ కూడా గురుదేవుల ఆశీస్సులు. ఇప్పుడు ఆ అధ్యక్షులు శ్రీ వారి సందేశాన్ని కూడా తెలపాలని కోరుతున్నాను. శ్రీ బుధ మన పాదపద్మకు సాష్టాంగ వందనములు. ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీహరితీర్థ స్వాముల వారికి పాదాభివందనములు. ఈరోజు ఈ కార్యక్రమంకు ఉపస్థితులైన పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, మాతృమూర్తులకు అందరికీ నమస్కారములు. సమయం ఎక్కువ అవుతుంది, నేను ఎక్కువ చెప్పలేను. విద్యార్థులకు సందేశం మన స్వాముల వారు చెప్తారు. ఒకటే సెంటెన్స్, ఎక్కువ చెప్పాను. ముఖ్యంగా విద్యార్థులకు ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. నేను ఒక ఐపీఎస్ ఆఫీసరే కానీ, డాక్టరే కానీ, సిఏ కానీ, ఆ లక్ష్యంతో మనం ఎడ్యుకేషన్ చదువుకోవాలి. అదే మన ఎయిమ్ జీవితంలో. ఏదో మనం చదువుకుంటున్నాము, ఈ టీవీ చూడడం కానీ, ఇన్స్టాగ్రామ్ మన విశ్వనాథ్ చెప్పినట్టు ఆ వ్యసనాలకు పోవద్దు. ఆ ఎయిమ్తో లక్ష్యంతో మనకు ఈ స్పిరిచువల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్. అది కూడా మన లైఫ్లో ఒక మోడిఫికేషన్, అంటే ఒక సంస్కారం, మనకు ఒక మార్గదర్శనం చూపెడుతుంది. అది ఎక్కడ మనకు ఈ మండలంలో దొరుకుతుంది. కావున విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థులు ఈ మండలికి రావాలి. దీన్ని ఒకటి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు సంస్కారం ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఎవరికి గౌరవించాలా, ఇది మనకు ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎడ్యుకేషన్తో ఇది కూడా మనకు దొరుకుతుంది. కావున తప్పకుండా ఈ విద్యార్థులు మండలికి రావాలని నా యొక్క ప్రార్థన. ఇంకో విషయం, ఈ మండలిలో శ్రావణ మాసం వైభవంగా జరుగుతుంది. ఈరోజు 14వ రోజు. సంఖ్య ఎక్కువ రావడం అంటే యజ్ఞకర్తలు ఎక్కువ లేదన్నట్టు అనిపిస్తుంది. కావున మన బంధువులకు, మన మెంబర్స్, మన బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని తెలిపి అధిక సంఖ్యలో యజ్ఞకర్తలుగా కూర్చుండే ప్రయత్నం చేయాలని నా యొక్క విన్నపం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన వినబడే ఆశ్రమంలో గురుదేవుల అధిష్టాన మందిరం నిర్వహిస్తున్నారు. అది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దానికి ధనం కూడా చాలా అవసరం. అది ఇంకా పూర్తి కాలేదు. అది ప్రతి ఒక్కరు సహకరిస్తే అది పూర్తి అవుతుంది. అది మనందరిది. అందుకొరకు ప్రతి ఒక్క భక్తులు తను సహాయం చేయాలి. రాయని వాళ్ళు ఉంటే వారు డొనేషన్ మన ఆశ్రమానికి ఇవ్వాలి. అప్పుడు అది పూర్తి అవుతుంది. అది చాలా వైభవంగా కడుతున్నారు. చాలా అది మన అందరికీ ఉపయోగపడే మందిరం. అది తప్పకుండా మీరందరూ రాస్తారని నేను కోరుతున్నాను. ఇక మండలి దాని గురించి మన స్వాముల వారు వివరం కొద్దిగా చెప్తారు, మరియు విద్యార్థులకు కూడా సందేశం ఇస్తారు.
హరి ఓం నారాయణ. సత్య భగవానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. నేను స్టోరీ ఆఫ్ టేల్స్ అని ఒక పుస్తకం చదివే, చిన్న పిల్లల పుస్తకం అది. దాంట్లో ఒక ఆయన అనీస్ అని ఉంటాడు, ఒక ఆయన చిన్న అబ్బాయి, వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు. అయితే ఆయన చదువుకోవాలనుకుంటాడు. చిన్నవాడు, ఒక 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ వయసులో ఉంటాడు. నాకు ఎలా చదువు వస్తుంది అనే ఒక జిజ్ఞాస ఆయనకి. వాళ్ళ ఊళ్ళో ఒక మాస్టర్ ఉంటాడు, మాస్టర్. ఆయన దగ్గరికి వెళ్తాడు. నేను ఇలా చదువుకోవాలనుకుంటున్నా, నాకు చదువు చెప్పండి అని చెప్పి ఆయన ప్రాధేయపడతాడు. ఆయన చూసి ఒక రూమ్ ఉంటుంది వాళ్ళకి, ఒక రూమ్, ఇది మాస్టర్ గారికి ఒక రూమ్ ఉంటుంది. అది ఎన్నో రోజుల నుంచి అట్లా పడి ఉంది. పడి ఉంటే, ఇదిగో నీకు చదువు చెప్తా కానీ ఈ రూమ్ క్లీన్ చేయి అంటే ఆ రూమ్ని క్లీన్ చేస్తాడు. ఎంత బాగా చేస్తాడంటే అంతకుముందు ఉండేటటువంటి మరకలు అవి ఇవి అన్నీ ఎన్నో ఉంటాయి. అవన్నీ ఈయన గమనిస్తుంటాడు మాస్టర్. ఆయన పూర్తిగా ఎంత బాగా చేస్తాడంటే ఎక్కడ ఒక మచ్చ కూడా కనిపించకుండా చేసి తర్వాత అప్పుడు మాస్టర్ గారికి చెప్తాడు, మీరు చెప్పిన పని చేసిన. మాస్టర్ గారు వస్తారు దగ్గరికి. వీడు ఒక పని చెప్తే ఇంత క్లీన్గా ఇంత నీట్గా చేశాడే, వీడి చదువు కూడా అలా చదువుకుంటాడు, వీడికి చెప్పాలి అని చెప్పేసేసి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన డిగ్రీ వరకు ఎంత ఖర్చు ఉందో అంతా ఆయనే పెట్టుకొని ఆయన చదివిస్తాడు. ఆయనే షేక్స్పియర్. ఎవరైనా చాలా కథలు రాస్తాడు, ఎన్నో గొప్ప కవిత్వం అన్నమాట ఆయన వచ్చినటువంటిది. మీరు పేరు వినుంటారు. అట్లా గురువుగారికి అనుగ్రహం కలిగేటటువంటి పని చేస్తే వాళ్ళని ఎంత వాళ్ళనైనా చేస్తారు, వాళ్ళు అలా తయారవుతారు. అట్లాగే మా పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఏ పనైనా అలా చేస్తే చదువులో కూడా అంతే. సేమ్ ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే రెండవ దాంట్లో ఆటోమేటిక్గా పివి నరసింహారావు గారు అనేవారు, ఒక భాషలో మంచి ప్రావీణ్యత సంపాదిస్తే ఆ భాష ద్వారా ఇంకా 50 భాషలైనా నేర్చుకోవచ్చు. ఏ భాష అయినా ఒక భాషలో, తర్వాత మాతృభాషలో మనకేమిటంటే అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి దాంట్లో మనం ప్రావీణ్యత సంపాదిస్తే ఇతరమైనటువంటి భాషలు కూడా మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఏమిటంటే విభక్తులు, పదములు, దానికి జోడించేటటువంటి అవి అన్నీ సేమ్ ఉంటాయి. అందుకే నాకు సంస్కృతంలో ఈ విభక్తులు అవన్నీ వచ్చేవి కాబట్టి మా సిద్ధిరామ్ గారు షాప్లో ఉండేవారు. నేను మధ్యాహ్నం పూట వారికి కొద్దిగా తీరిక ఉండేది, నాకు హిందీ నేర్పారు వారు. ఎట్లాగైతే డూము ఊలు ప్రథమా విభక్తి మన తెలుగులో ఉంటాయో దీంట్లో కూడా అట్లాగే ఉన్నాయి. నే, కేలియే, అంటే చతుర్థి విభక్తి, తృతీయ విభక్తి, ఉన్సే తృతీయ విభక్తి, అంటే అట్లా ఇవన్నీ ఒక రాసిచ్చినారు నాకు ఈజీగా భాష. నాకు వారం రోజుల్లోనే హిందీ మాట్లాడేటటువంటి ఒక ఇది మనకు వ్యవహారానికి ఏదైతే సరిపోతుందో అంత నేర్చేసుకున్నాను నేను వారం రోజుల్లో. అందుకే అంటే ఆ పదాలు
మనం ఈజీగా నేర్చుకోవడానికి. అట్లాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకుందామని ప్రయత్నం చేశాను నేను. ఒక మాస్టర్ ఉండేవారు సన్యాసాశ్రమంలో. ఆయన నాకు ఏం చెప్పాడంటే, నువ్వు వికాస్ అని ఒక వర్క్ బుక్ ఉండేది, మీకు ఎవరికన్నా తెలుసో లేదో, వికాస్ అని. ఇప్పుడు ఉన్నాయా అవి? లేవనుకుంటా. వికాస్ పబ్లిషరు వర్క్ బుక్ ఉండేది. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు, ఆ తర్వాత కూడా ఉన్నాయి. అయితే నేను 8th దాకా అవన్నీ మా మాస్టర్ చెప్తుంటే అన్నీ రాసా, ఎగ్జామ్ అవన్నీ. ఇది వికాస్ వర్క్ బుక్లో ఆయన కొన్ని పాఠాలు చెప్పారు. తర్వాత 10th దగ్గరికి వచ్చేసరికి పాపం ఆయనకి కొద్దిగా ఆరోగ్యం బాగులేక ఈ రామకృష్ణ మిషన్ కార్ హాస్పిటల్లో చేరిపోయారు. ఇక మళ్ళీ ఆయన రాలే పాపం. అందుకని అక్కడికి కుంటుపడిపోయి, అంటే చెప్పేవాళ్ళు మనకు శ్రద్ధ ఉన్న చెప్పేవాళ్ళు లేకపోతే ఆ విద్య కుంటుపడిపోతుంది. నాకు ఇట్లాగే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, ఇంగ్లీష్ తెలుసుకోలేను, ఇంగ్లీష్ అక్షరాలు రాయలేను. కొద్దిగా ఏదో అంతవరకే తప్ప నాకు ఇంగ్లీష్ రాదు. ఏమి అంటే చెప్పేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో చెప్పేవాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులు ఏం చేయాలి? మనకు శ్రద్ధ ఉండాలి. మనకు చెప్పే వాళ్లకు మన మీద ఎట్లా శ్రద్ధ కలుగుతుందో అలా ప్రవర్తన చేయాలి. మనం బాగా నేర్చుకున్నాం అనుకో, చెప్పే వాళ్ళకి ఉత్సాహము ఉంటుంది. మనం అడగకపోయినా కూడా వాళ్ళు ఇది నేర్చుకో. అట్లాగే పెద్దలకు కూడా, చిన్నవాళ్ళే కాదు పెద్దలు కూడా కొన్ని ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి అటువంటి వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. మనకు చెప్పాలనిపించాలి ఎదుటి వాళ్ళకి. మనం నేర్చుకుందామన్నా కూడా చెప్పేవాళ్ళు వాళ్లకు అరే వీడికి ఇది చెప్తే బాగుండును, ఇది బాగా నేర్చుకొని బాగా పేరు తెస్తాడు అని అనుకుంటే వాళ్ళకి. ఇప్పుడు అందుకే ద్రోణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామకి శ్రద్ధ లేదు, నేర్చుకోవాలి, వాడికంటే ఎదుటి వాడికంటే గొప్పవాడిని కావాలనేటటువంటి ఒక విధమైన ఈర్ష్యాభావంతో ఉంది ఆయనకు. కానీ అర్జునునికి అడగకుండానే ద్రోణుడు అన్ని విద్యలు చెప్పాడు. ఆఖరకు పాశుపతాస్త్రం యొక్క మంత్రాన్ని కూడా చెప్పి ఉపసంహారం కూడా చెప్పాడు. అయిన బలవంతం మీద అశ్వత్థామకు చెప్పాడు ఆ విద్యని, కానీ ఉపసంహారం చెప్పలే. మన భారతంలో వస్తుంది. ఎందుకు చెప్పలేదు? వాడు బలవంతం మీద ఏదో చెప్పాడు, కానీ అసలు నిజంగా చెప్పాలని ఆయనకి, అంటే తన కొడుకే అయినప్పటికీ విద్యలో ఎలా ఉంటుందంటే, ఎవరైతే ప్రేమగా ఇంట్రెస్ట్గా ఎంత నేర్చుకోవాలనేటటువంటి అపేక్షతో ఉంటే, అంతేకాదు గురువుగారి మీద శ్రద్ధ ఉంటే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకి చెప్తారు. అది అందుకని మనం ఏం కావాలి? మనకు ఇంట్రెస్ట్తో పాటు గురువుగారి మీద మనకు విద్య ఎవరైతే చెప్తున్నారో, మనకు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ మీద కూడా మనకి ప్రేమ భావం ఉండాలి. అది అప్పుడు మేము చిన్నప్పుడు 7th క్లాస్లో ఒక లక్ష్మీనారాయణాచార్యుడు అని నాకు ఒక టీచర్ ఉండేవారు. బెస్ట్ ఆఫ్ మా స్కూల్లో బెస్ట్ టీచర్. ఇంకా ఎందరో ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు ఎందరో ఉండేవాళ్ళు. కానీ ఆయన ఏం చెప్పేవాడంటే, ఈ అమ్మలగన్నయమ్మ అనేటటువంటి పద్యం ఆయన దగ్గరే నేర్చుకుని, నాకు తెలియదు దీంట్లో భాగవతంలో ఉన్నదని. ఆయన ఏం చెప్పేవాడంటే, నేను ఇప్పుడు చెప్పేటటువంటి వ్యాకరణం ఏదైతే ఉందో మీ 10th క్లాస్ దాకా, అది మళ్ళీ తర్వాత
10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎవ్వరు చెప్పరు, కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి అని చెప్పేవారు ఆయన. నిజమే. తర్వాత నేను చూశాను కదా కాలేజీకి వెళ్ళి, ఒక్క టీచర్ కానీ ఒక్క లెక్చరర్ కానీ చెప్పలే. అదే ఎప్పుడైతే విన్నా దాని బేస్నే మనం విద్యా అభ్యాసం ఉంటుంది. కాబట్టి అటువంటి బేస్ని మనం జాగ్రత్తగా ఆయన నేను ఇలా బొంబాయిలో చదువుకుంటున్నానంటే ఎంత సంతోషపడేవాడు. ఆయన దుంపెటల వాళ్ళ ఊరు దుంపెట, కరీంనగర్ జిల్లా దుంపెట, సిరికొండ దగ్గర ఉంటుంది దుంపెట అని. ఆయన ఈవైపు మేడిపల్లి దగ్గర ఈవైపు ఒక ఊరు ఉంది, అక్కడ కూడా ఆయన పోస్ట్ టీచర్గా ఉన్నారు. నేను ఒకసారి ఇలాగే సన్యాసాశ్రమంలో చదువుకుంటూ అరే వారికి ఏదన్నా ఎప్పుడన్నా తీసుకెళ్తాం అని చెప్పి అనుకొని వారికి వస్త్రాలు తీసుకెళ్ళా. స్కూల్కి వెళ్ళా, ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. స్కూల్కి వెళ్ళా, వాళ్ళందరూ వారికి ఇచ్చి వద్దాం అనుకున్నా నేను, కానీ ఒక 2 గంటలు అక్కడే ఉంచుకున్నాను నన్ను. అవి ఇచ్చిన తర్వాత స్కూల్లో అందరికీ నా దగ్గర వచ్చినప్పుడు చదువుకున్నాడు అని ఆయన, అంటే ఆయన ప్రేమ జ్ఞాపకం వస్తే నాకు కూడా అలా, అంటే గురువుల యొక్క ప్రేమ దొరికితే అదే గొప్పది. తర్వాత ఇంకా చెప్పాలంటే అది నాకు సంస్కృతం నేర్పినటువంటి ఒక గురువుగారు ఉన్నారు, పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారని. వారు కూడా నా మీద ఎంత వాత్సల్యము అంటే, వారు ఎన్నో గ్రంథాలు రాశారు. దాంట్లో ఒక ఏదో గ్రంథం జ్ఞాపకం లేదు, అది ఏదో శ్రీరామాయణము అని ఒక పుస్తకం, అది 2-3 వేల పద్యాలతో రాశారు ఆయన. దాన్ని ప్రింట్ చేయడానికి నువ్వు చూడు నాన్న అన్నారు దీన్ని. చూడంటే దాంట్లో తప్పులు ఒప్పులు అన్నీ ఇక ఎట్లా ప్రింటింగ్ ప్రాసెస్ అంతా పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం అయింది అది. పద్యాలు అందులోకి వేరే వాళ్ళతో దాన్ని కరెక్షన్ చేయించాలి. నాకు అంత పద్యంలో ప్రావీణ్యత నాకేం లేదు. అట్లా చేయించిన తర్వాత ఆ పుస్తకం పట్టుకొని వారి చేతిలోకి వచ్చిన తర్వాత ఈ పుస్తకం ఈ రూపంలో రావడానికి మా అంటే ఒక సభ ఏర్పాటు చేశారు దానికి, అంటే ఆవిష్కరణ సభలో నన్ను దగ్గర నిలబెట్టుకొని ఇగో మా శిష్యుడు శ్రీహరి దీనికి కారణం అని చెప్పాడు. అంటే తర్వాత ఆయనకి కొద్దిగా ఆరోగ్యం బాగోలేకుండా వచ్చింది. అప్పుడు వారు ఏమన్నారంటే, నేను రాసినటువంటి ఈ రామాయణ తరంగిని, అప్పుడు 7 భాగాల్లో ఉండేది రామాయణ తరం, మన ఆశ్రమం తరం బ్రహ్మానంద స్వామి వారు అది ప్రింట్ చేయించారు 7 భాగాల్లో. వారు అప్పుడు ఏమన్నారంటే, ఇంకా ఈ పుస్తకము ఎవరు ప్రింట్ చేస్తారు, ఒక నిరాశ భావంతో ఎవరు ప్రింట్ చేస్తారు, ఎవరికన్నా మంచి పబ్లిషర్స్కి ఇస్తే బాగుండును అని అన్నారు. అంటే నేను ఎవ్వరికి చెప్పకుండా అప్పుడప్పుడే కంప్యూటర్ నేర్చుకుంటున్నా నేను, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. కంప్యూటర్లో అదంతా టైప్ చేశాను, రాత్రింబవళ్ళు నిద్ర పోయాను, అప్పటి సంగతి ఇప్పుడైతే చేయలేనేమో అనిపిస్తుంది. అంత పెద్ద పుస్తకం, అది కూడా ఒక 600 పేజీలు 700 పేజీలు A4 సైజులో అది ప్రింట్ అయిపోయింది. దానికి ప్రింట్ కావాలంటే ఒక 3 లక్షల రూపాయలు కావాలి.
ఎవరిని అడగలే. ఎవరికన్నా చెప్తే ఇచ్చేవారేమో, అట్లని కాదు, అడగలే. అయితే మన చిన్న పుస్తకాలు కొన్ని ఏవి భగవద్గీత, లలితా సహస్రనామం అవన్నీ కొన్ని అప్పుడు ప్రింట్ చేసేవాళ్ళం అన్నమాట. అవి చాలా ఫేమస్ అయినాయి, పోతున్నాయి. ఇప్పుడు అంటే ప్రింటింగ్ లేదు. దాంట్లో దాని మీద దీని మీద ఉండేటటువంటి డబ్బుతో పేపర్ కొనేసి అది ప్రింట్ చేసే ప్రెస్ వాళ్ళకి మీకు తర్వాత ఇస్తాను లేవయా అని చెప్పి మొత్తానికి ప్రింట్ చేసాం. పుస్తకం రెడీ అయిపోయింది. బ్రహ్మానంద స్వామి వారి చేతుల మీదుగా అది ఆవిష్కరణ. బ్రహ్మానంద స్వామి వారు కూడా ఆశ్చర్యపోయినారు, ఇది ఎట్లా తయారు చేసినావురా అని చెప్పేసేసి. సరే అది ప్రింట్ అయిపోయింది. వారు ఎవరైతే మన హనుమత్ జానకి రామశర్మ గారు అప్పుడు వారు బెడ్లో ఉన్నారు, వారు బయటకి రాలేకపోయారు. ఆవిష్కరణ అయిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వారి చేతిలో ఆ పుస్తకం పెడితే, అంటే ఎట్లాగైతే నేను ఇప్పుడు కళ్ళబురు నీళ్ళు వచ్చాయో వారికి అలా వచ్చాయి. ఆశ్చర్యపోయినారు. నేను మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది అని అనుకోలే అని చెప్పారు. ఏమి తర్వాత ఆయన బెడ్లో ఉండి వాళ్ళ శ్రీమతి గారితో రోజు శ్రీరస్తు దగ్గర నుంచి చిట్ట చివరి వరకు అది చదివించుకొని విన్నారు. తాను రాస్తుంది ఎక్కడుండి, బెడ్లో ఉండి విన్నారు. నేను జీవితంలో మళ్ళీ ప్రింట్ అవుతుందని అనుకోలేదన్నారు. ఒక్క మాట అంటే వారు ఆ పుస్తకం వారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోను. అది నేను చూసినటువంటి నాకే తెలుస్తుంది. అది అంటే జీవితంలో ఇటువంటి అంటే నేను చేశాను ఇది గొప్ప అని కాదు, మన అంతరాత్మకి సంతోషాన్ని కలిగించేటటువంటి పనులు, గురువుగారికి సంతోషం కలిగించేటటువంటి పనులు మనం చెయ్యాల, అంతే లక్ష్యం. అది ఎలా అవుతుందా ఏంటవుతుందా అంత అరే ఇంత శ్రమనే ఇంత కష్టపడాలనే అనేటటువంటిది దృష్టిలోకి రాదు. అంతే, గురువుగారికి ఇష్టమైన పని చెయ్యాలి. అందుకే మన ఆశ్రమంలో గురువుగారు రచించినటువంటి పుస్తకాలు ఎన్నో. దేనికోసం వారు చెప్తూ ఉండేవారు, ఈ పుస్తకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి, అందరు నేర్చుకోవాలి, అందరూ ఇట్లా అట్లా ప్రతి ఒక్క పుస్తకాన్ని మనం ఇంకా ఉన్నాయి చాలా. కాబట్టి ఆ తర్వాత గురువుగారికి ఇష్టమైనటువంటి పని చెయ్యాలనేటటువంటిదే నాకు ఒక్కటే లక్ష్యం, ఇంకా మరొక లక్ష్యము నాకు అవసరం లేదు. అట్లాగే మా బ్రహ్మానంద స్వామి వారికి ఇష్టమైన వారు చెప్తుండేవారు, వీడు ఇష్టమైనటువంటి పని అంటే అట్లా వీడు మంచి పని చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు కదా, అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, ఇవన్నీ వ్యాపారంగా చేస్తున్నాడు, అది కొంత అట్లా టాక్ వచ్చింది. దానికి ఏం చెప్పారు, అరే వీడు మంచి పని చేస్తున్నాడు, ప్రొసీడ్, అంతే. అంటే అదే ఆశీర్వాదం. అందువల్ల ఇప్పుడు ఆశ్రమ మందిర డెవలప్మెంట్ కానీ, మరి చుట్టూ ప్రహారీ కానీ, తర్వాత అన్నపూర్ణ భవనం కానీ, ఇప్పుడు గౌరీశంకర మందిరం 4 అంతస్తులు అది కానీ, అంటే 5వ అంతస్తు గౌరీశంకర మందిరం 4 అంతస్తుల కింద అది కానీ, తర్వాత గురువుగారి మందిరం కింద స్వామివారి సమాధి, ఆ పైన స్వామివారి వాడుకున్నటువంటి వస్తువులు పెట్టడానికి అనువుగా
అన్ని గ్రానైట్ రాయితో కూడా తయారవుతున్నాయి. ఎందుకు అంటే గురువుగారికి సద్రూప సదనం చాలా ఇష్టం. రమణ మహర్షి వారు వాడుకున్నటువంటి వస్త్రము అవన్నీ వారు పెట్టారు, అది చూపించేవారు. కాబట్టి అట్లా అవి వారికి ఇష్టమైనటువంటి పని. ఇది కూడా ఒకటి చేస్తే వారు వాడుకున్నటువంటి వస్తువులను దర్శించి మనం కూడా పెద్దవాళ్ళు ఒక చెప్తుంటారు, ఒక ఆయన పెద్ద సైంటిస్ట్ అట, ఒక గోరు కోసం కొట్లాడారట. అట్లా మన స్వామివారి వస్తువులు స్వయంగా వాడుకున్నటువంటివి మరి అన్నీ మనం చూడగలుగుతాం. ఎన్ని ఉన్నాయో అన్నీ ఇంకొక 2 సంవత్సరాలు అవుతుందో 1 సంవత్సరం అవుతుందో, 1 సంవత్సరంలో పూర్తి చేయాలని ఉంది, కానీ చెప్పలేం మన గురువుగారి అనుగ్రహం. కాబట్టి ఒకటే లక్ష్యం, విద్యార్థులకు చదువుకోవాలి, నాకు గురువుగారికి ఇష్టమైన పని చెయ్యాలి, అంతే, ఒకటే లక్ష్యం. అట్లా లక్ష్యంతో మనం అంటే ఆ స్వామి నీ విషయమే చెప్పినారు అంతా, అంటే నేను అనుభవించిన విషయాలే మరి కదా చెప్పాలి. కాబట్టి చాలా ఆనందము. పిల్లలకి పెద్దలకు కూడా దీంట్లో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మనం మరి గురువుగారికి ఏమిటి ఇష్టం అంటే మనం మండలికి రావడం ఇష్టం, మనం సత్సంగం చేయడం ఇష్టం. మనకు సమయం లేదు అనేది భగవాన్ల వారు అనేవారు, ఒక పుస్తకంలో కూడా రాశారు, నీకు శ్రద్ధ లేకపోతే సమయం ఉండదు, శ్రద్ధ ఉంటే ఇతరమైన పనులు మానుకొని ఇక్కడికి వస్తాం. కాబట్టి అట్లా శ్రద్ధను మనం పెంచుకోవాలి, దీని మీద ఆసక్తిని పెంచుకోవాలి. దీనివలన మన యొక్క నష్టం ఉండదు, మన జీవితానికి అంతా లాభమే. నువ్వు ఇంకా ఇది వదిలిపెట్టి సినిమాకి పోయావనుకో నీకు నష్టమే. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఒక 5 10 మంది ఉన్నారనుకో, 10 మంది ఉంటే ఒక 5,000 తుప్పు వదులుతుంది. ఇప్పుడు సినిమాలు ఏం చిన్నగా ఉన్నాయా? కాబట్టి ఇట్లా ఎక్కడికి పోయినా పిక్నిక్ పోయారనుకోండి, పోండి మంచిదే, కానీ మన వాళ్ళు పిక్నిక్ కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళేవాళ్ళు మన మండలి వాళ్ళు. ఇప్పుడు అది చేయటంలే, మన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాం మన కార్యకర్తలకి. అంటే పిక్నిక్ వెళ్ళినా కూడా వెళ్ళాలి, చూడాలి, కానీ అక్కడ కూడా ఏముండాలి? సత్సంగం ఉండాలి, భజన ఉండాలి, సంకీర్తన ఉండాలి. ఇది చేయటం లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందో ఇంకెక్కువైందో. కాబట్టి అంటే మన పెద్దవాళ్ళు, మన మండలి పెద్దలు ఎన్ని రకాలుగా ఎంతమందికి ఏ విధంగా మనస్సు ఈ ఆధ్యాత్మిక విషయం మీద పెట్టాలి అనేటటువంటిది ఆలోచించి ఇవన్నీ చేసినారు. కాబట్టి మన కార్యకర్తలకు ఒక చిన్న సూచన, అటువంటివి కూడా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సమయం చాలా అయింది. నేను ఇంతటితో గురువుగారి అది ఆపేనానా?